स्वयं अनन्य शरीर प्रेम सर्व विकास करुति ज्ञानमो भक्ति कारणम चेता सर्वव्यापी सर्वमूलकर्मणेन पिता पुत्र पवित्रात्मने कृत सर्वेश्वर మేము ఆరాధిస్తున్నాము. మీరే స్తోత్రములకు పవిత్రములకు మహిమతైన వారు మీరే. దయా సమర్థమైన సర్వేశ్వరుడు మాకు చేసే ఉపకారములను తలచి వేలయుగ స్తోత్రము చేయము గాక. సర్వేశ్వర ఆత్మ శరీరములను నేను వేరుగా సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేస్తే దేవా ఈ రాత్రి ఒక అపాయమైన దేవా స్నానం ద్వారా చేర్చి నీ బిడ్డగా చేసుకుని యేసు పవిత్ర మరణం చేత లభించిన ప్రేమలకు నన్ను భాగస్వామిగా చేయమని దేవా నా పాపకార్యాలకు నన్ను నరకమునకు స్వేక పాప సంగీతం ద్వారా నన్ను ఓదార్చి నాకు సమస్తాత్మైన దివ్య భోజనమును ప్రసాదించిన దేవా నేను చేసినాను తల్లిదండ్రుల వల్ల నన్ను కాపాడితే సర్వేశ్వరాన్ని ఏకైక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాపాలను అనుభవించి శిలువ మీద కఠినమైన మరణం పొందటం సిద్ధించితే సర్వేశ్వరాన్ని రమణించిన ఆజ్ఞల ప్రకారం యోగ్యంగా ప్రవర్తించదని ప్రతిజ్ఞ చేయించున్నాను. నా తలపులు వాక్కు క్రియలను ఆత్మ శరీరాలను ఈ సేవకు తగినట్టు నడిపించుకున్నట్టుకు మీకు వసపరుచున్నాను. నేను చేసే సత్క్రియలన్నింటినీ స్నానముల ఫలములతో దేవుడు చేయమనండి. వారి వలన వచ్చే జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు తెలుపున్నాను. ఆమేన్. ఈ దినము మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకున్నాము. సకల కీడుల నుండి సకల పాపముల నుండి నీ కోపాగ్ని నుండి ఆకస్మికమైన లేని వారి నుండి పిశాచముల నుండి కోపము పగ మొదలైన దుర్గముల నుండి మోహాగ్ని నుండి ప్రియుల గోరగా ఉన్న వారి నుండి కప్పము నుండి అంటురోగము కరువు యుద్ధం మొదలైన వారి నుండి ఇంటమరణం నుండి దేవవారి మనుషుల తలపరవలసిన చూచి దేవవారి ఆగమమును చూచి దేవవారి జన్మమును చూచి దేవవారి తపస్నానము ఉపవాసమును చూచి దేవవారి సేవల పాటలను చూచి దేవవారి వరములు పుస్తకములను చూచి దేవవారి పరిశుద్ధ శరీర తామును చూచి దేవవారి మేము ప్రతాపంగా వంశాలను చూచి పవిత్రాత్మను చూచి నేను జరిగిన దేవమాత సర్వ కోరుతాను. మీ తెలియని తల్లి మీ సర్వ పరిగెత్త వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారంలో ఒకరైన ఎవరైనా చేయబడినట్లు ఎన్నడూ లోకంలో నిద్రలేదని తలంచండి. తల్లి ఎటువంటి నన్ను చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించవచ్చున్నాను. రేఖలు చేపడాలు జీవించిన పాపైన నేను మీ దయాలను దాచుకుని మీ సముఖంలో నిలుస్తున్నాను. మనుషులైన సర్వేశ్వరుని నా యజ్ఞాపములను ఆదరించండి. ఆమేన్. ప్రియమైన సర్వేశ్వరునికి ప్రియమైన కుమార్తెగా నడకనయ్యమ్మ పుత్రుడైన సర్వేశ్వరుని పరిశుద్ధ తల్లి కన్నమయ్యమ్మ పవిత్రాత్మైన సర్వేశ్వరుని ప్రియురాలైన కన్నమయ్యమ్మ జన్మ పాపములకు విడిచిన పరిశుద్ధ మరియమ్మ పాపము శరణ ఇదిగో పరిగెత్త వచ్చి మీ శరణు చెప్పి పరిశుద్ధ మరియమ్మ ఎదురు నేను అనేక సత్క్రియలను చేయనట్లు నా ఇంట్లో దుఃఖం వల్ల అవసరనట్లు వ్యర్థములకు వ్యర్థమైన పాపములు పట్టుకోబడినట్లు మేము మనం చేయించున్నాము.
దైవ చేత మీకు అప్పుడుపడిన నన్ను ఈ దినం శాశ్వత సోదరుగా పడిన కాపాడి మార్గంలో నడుపుకోవాలని మనం చేస్తున్నాను. నా కోసం ప్రార్థించండి. నా పాలకు మిత్రులారా, మీరు నేను ఈ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకుని ప్రేమించి సేవించినట్టు మేము మనం చేస్తున్నాను. సకల మిత్రులారా, మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతి పదవికి నాకు దక్కనట్టు మేము మనం చేస్తున్నాను. సర్వశక్తులను దయాపడిన పితా పుత్ర పవిత్రాత్మయుడు ఏకీకృత సర్వేశ్వరుడు మనలను ఆస్వాదించి కాపాడుగాక. ఆమేన్.
దేవుడు మంచి ఆరోగ్యాన్ని స్వస్థత ఇచ్చేయాలని ప్రార్థిస్తూ పూజలు వారు సిస్టర్ కే నితీష్ కుమార్ రెడ్డి దేవుడి కృప వలన ఆవిడకి మంచి జాబ్ దయచేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు ఆవిడకి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ప్రార్థిస్తూ ఈ యొక్క దేవుని పూజలు సమర్పిస్తున్నాను. ఆకాశమా పైనుండి విజయములు వర్షించుము, భూమి ఇచ్చుకొని ఆ విజయమును స్వీకరించి రక్షణను మొదలుపెట్టునుగా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. ప్రభునందు మిక్కిలి ప్రేమికుడు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు పుట్టుకకు ఆయన జన్మదినానికి ముందుగా వచ్చినటువంటి చివరి ఆగమన కాలంలో చివరి ఆదివారం 4వ ఆగమన కాలం ఆదివారానికి శ్రీసభ మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంది. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథ పఠనాలను పరిశీలిస్తే లోకానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో పుట్టాడని, మరియ గర్భాన పుట్టాడని, అందు విశేషించి మా అందరి జీవితాల హృదయాల్లో పుట్టాడని అందుకు ఆనందించడం చెప్పి మనందరికీ చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27లో ఈ విధంగా రాయబడింది. ప్రజలందరి కోసం దేవుని వార్తగా, ప్రజలందరి కోసం దేవుని వార్తగా మహిమైశ్వరమైనటువంటి ఆశ్చర్యమనగా క్రీస్తు నీలో ఉన్నాడు అని చెప్తున్నారు పౌలు. బెత్లెహేములో ఉన్నాడు, బయట ఉన్నాడు, అందు విశేషించి మనందరిలో ఎంతో భాగ్యం. కనుక దేవుని ప్రభావం నాలోనే కాదు, నా తోటి సహోదరి సహోదరులలో ఉందన్నటువంటి సత్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారు నిజంగా ఆనందించడం చెప్పి ఈరోజు గ్రంథాలు ఘోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఎలిజబెత్ గ్రహించి మరియలో సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాదేవుడు ఉన్నాడన్న సత్యాన్ని విశ్వసించిన కనుక ఆమె ఆనందంతో మరి ఆమె ఆ గ్రంథంలో శిశువులు అందువేయడం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రభావంతో ఈ భూమి నిండి మనందరి కనుక ఈ గొప్ప సత్యాన్ని బట్టి మనం దేవుని స్తోత్రాలు తెలియజేస్తాం. యేసుక్రీస్తు ప్రభు మనందరిలో ఉన్నాడన్న సత్యాన్ని విశ్వసిస్తాం. మరి ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తిస్తూ దేవునికి స్తోత్రాలు మరి తెలియజేసుకుందాం. ప్రత్యేకంగా ఇంకా అనేక మంది హృదయాలు యేసుక్రీస్తు ప్రభు జన్మించాలని, ఆయన యొక్క ప్రభావాన్ని ప్రతి బిడ్డ ఈ లోకంలో ప్రతి బిడ్డ చూడాలని మరి నాటి దేవుల రోజులో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన దేవుల రోజులో పాల్గొని అందరూ కూడా పాప జీవితాన్ని ప్రభు పాపం చదువుచి పాపాలను మనందరినీ క్షమించున్నారు. మనందరినీ క్షమించి ఆ దేవుడు మరి దేవుల పూజ చూసి ఆశని యోగ్యతను దేవుడు గ్రహించాలని ఈ సమయంలో ఆ దేవాది దేవుని ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నారు. పాటలు 46 ఎందుకింత ప్రేమయా ప్రభు
ప్రార్థించుచున్నాం. మీ కుమారుడు మనుష్యోద్ధారం దేవదూత సందేశం ద్వారా మేము తెలుసుకుంటేవి. అపరిశుభ శ్రమల ప్రతిఫలముగా మేము ఆయన ఉత్థాన మహిమలో భాగస్థులమగునట్లు మమ్ము కరుణింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేమ ఎఫ్రాత, నీవు యూదా నగరంలో మిక్కిలి చిన్నదానవు కానీ ఇజ్రాయేల్ పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలములకు చెందినది. శిశువును కనబో మహిళా కుమారుడి కనుగొరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమును ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువు అయిన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరించును కనుక వారు క్షేమముగా జీవించును. అతడు శాంతిని కొనివచ్చును. అసీరియా మన దేశంపై దాడి చేసి మన కోటలను ముట్టడించడని మనము 7 గొర్రెల కాపురులను 8 ప్రధానులను నియమించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎంతో మంచి వాక్యం మన యేసు వాక్యం. ఎంతో మంచి వాక్యం మన యేసు వాక్యం. సర్వేశ్వరునికి
రాజుల రాజా ప్రభువుల ప్రభువా తానైనవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా తానైనవాడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయింది. ఆమె జక్కయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రార్థించెను. నీ వందనవచనములు నా చెవిని సోకగలే. నా గర్భమందలి శిశువు ఆనందము చేయి గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆలకించినటువంటి ఈ యొక్క సువిశేష పఠనంలో స్వయాన దేవుడికి తల్లి అయినటువంటి మరియ తల్లి తన సోదరి అయినటువంటి ఎలిజబెతమ్మను దర్శించినటువంటి సన్నివేశాన్ని క్లుప్తంగా ఆలకించి ఉన్నాం. ప్రియులారా, ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏమవుతుంది? ఏముంది మదర్, ఇద్దరు వ్యక్తులు కలిస్తే మహా అయితే మాట్లాడుకుంటారు,
విషయాలను గురించి, వారి జీవితంలో జరిగినటువంటి అంశాలను గురించి, వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి వారు చర్చించుకుంటారు. వారు ఆ విషయాల గురించి మాట్లాడుకుంటారు అని మనము చెప్తాం. అది నిజమే, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ఈనాటి సువిశేష పఠనంలో ఇద్దరు వ్యక్తులను మనము చూసాము. ఎవరు? మొదటిగా మరియ తల్లి, రెండవదిగా ఎలిజబెతమ్మ. వీరిద్దరూ కూడా పరిశుద్ధులు, వీరిద్దరూ కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మరి ఇద్దరు పవిత్రులు కలిస్తే, ఇద్దరు పరిశుద్ధులు కలిస్తే మరి వారి మధ్య జరిగేది ఒక ఆత్మీయ సంభాషణ అని మనము తెలుసుకోవాలి. మరి ఇద్దరు వ్యక్తులు కలిస్తే వారి మధ్యన దేవుడు ఉంటాడని మనకి మత్తయి శుభవార్తలో మత్తయి గారు తెలియజేస్తున్నారు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 20వ వచనంలో మనకి కనిపిస్తుంది. చదవండి. ఏదైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడుదురో అక్కడ వారి మధ్యన నేను ఉంటానని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? మరియ తల్లి ఉంది, మరియు ఎలిజబెతమ్మ ఉంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని వాక్యము సెలవిస్తుంది. వీరిద్దరి కలయిక సాధారణమైనటువంటి కలయిక కాదు. వీరిద్దరి కలయిక దేవుని గురించి సంభాషించడం జరుగుతుంది. వీరిద్దరి కలయిక మరి దేవుని యొక్క వాక్యాన్ని గురించి చర్చించడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మరియ తల్లి తన సోదరి అయినటువంటి ఎలిజబెతమ్మను సందర్శించడానికి గురించి ఆలోచించుకున్నాము. మరి 39వ వచనం చదవండి. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఎక్కడికి? ఏ ప్రాంతం అంట? ఏ ప్రాంతంలో ప్రయాణం చేసింది? మరియ తల్లి పర్వత ప్రాంతంలో. మరి పర్వతం అనగా మరి ఆ ప్రయాణము చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అటువంటి ప్రయాణము చాలా శ్రమతోటి, చాలా బాధతోటి కూడుకున్నటువంటి ప్రయాణం. మరి మరియ తల్లి ఏ విధంగా ప్రయాణం చేస్తున్నది? విమానంలో ప్రయాణం చేస్తుందా? బస్సులో ప్రయాణం చేస్తుందా? లేకపోతే లగ్జరీ కార్లో ప్రయాణం చేస్తుందా? ఎలా ప్రయాణం చేసింది? ఆమె తన కాలి నడకన సుమారుగా 90 నుండి 120 కిలోమీటర్లు మరియ తల్లి తన సోదరి అయినటువంటి ఎలిజబెతమ్మను చూడడానికి అన్ని కిలోమీటర్లు తన కాలి నడకన నడిచింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నేను ప్రపంచంలో మనం చూసినట్లయితే ఉదాహరణకి ఒక కుటుంబంలో ఒక తల్లి తన బిడ్డలకి షాప్కి వెళ్ళి అది తీసుకురావాలంటే ఏం చెప్తారు? షాప్కి వెళ్ళి తీసుకురావాలంటే నాకు బైక్ కావాలి, లేకపోతే ఆటోలో వెళ్తారు. ఎవ్వరు కూడా కనీసం 1 కిలోమీటర్ నడవరు. కానీ మరియ తల్లి సుమారుగా 120 కిలోమీటర్లు తాను నడిచి తన సోదరి అయినటువంటి ఎలిజబెతమ్మను సందర్శించినది. ఆ సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లి ఒంటరి ప్రయాణం చేసింది. ఆమె భయపడలేదు, ఆమెకి ఎవరు తోడుకోలేదు. ఆమె ఒంటరిగానే తన ప్రయాణాన్ని ఆ పర్వత ప్రాంతంలో చేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నిజంగా మరియ తల్లి ఒంటరిగానే పోయిందా? ఒంటరిగానే పోయిందా? లేకపోతే ఎవరైనా మరియ తల్లితో తోడుగా ఉన్నారా? ఎవరితో ఉన్నారు? స్వయాన లోక రక్షకుడే తన గర్భంలో మోసుకుంటూ మరియ తల్లి తన సోదరి అయినటువంటి ఎలిజబెతమ్మను చూడడానికి వెళ్ళింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లితో పాటు క్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆమె భయపడలేదు, ఆమె బెదరలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆ
ఉన్నాడు, ఆ లోకరక్షకుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విషయానికి కూడా, ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఏ అంశానికి, ఏ సంఘటనకి కూడా మనము కదలకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తల్లి అంత కష్టపడి కాలి నడకలోకి మరి ఎవరికి చేరుకుంది? యాజకుడైనటువంటి జకర్యా భార్య అయినటువంటి ఎలిజబెత్ అమ్మ గృహానికి మరియ తల్లి చేరింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి 100వ వచనంలో పలికింది. 100వ వచనంలో ఆ మరియ తల్లి ఎలిజబెత్ అమ్మతో పలుకగా మన జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యాన్ని వారు చూడగలిగారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి తాను ప్రయాణం చేసేటప్పుడు స్లోగా పోయింది. వాక్యంలో సెలవిస్తుంది, త్వరగా మనం ఏదైనా ఒక ఫంక్షన్ కి లేదా శుభకార్యానికి వెళ్తే ఎంత అయిపోతుంది? ఇంట్లోనే మన మేకప్లకి దానికి గంటలేమో సరిపోతుంది. కానీ మరియ తల్లి త్వరగానే ఆమె త్వరగా ఎటువంటి ఆలస్యం చేయకుండా, నిదానం చేయకుండా మరియ తల్లి ఫాస్ట్ గా ఎలిజబెత్ అమ్మ గృహానికి చేరింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి అంత అర్జెంటుగా, అంత ఎమర్జెన్సీగా ఎలిజబెత్ అమ్మ గృహాన్ని చేరడానికి గల కారణం ఏమిటి అంటే లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలోని, మీ చుట్టలలో ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమె వయస్సు మళ్ళింది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. మరియ తల్లి ఎందుకు త్వరగా వెళ్ళింది అంటే, మరియ తల్లి సోదరి అయినటువంటి ఎలిజబెత్ అమ్మ గొడ్రాలు అయినప్పటికీ కూడా దేవుని యొక్క అనుగ్రహం వలన తాను గర్భాన్ని ధరించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విషయం మరియ తల్లికి తెలియగానే మరియ తల్లి ఎంతగానో సంతోషపడింది, ఎంతగానో ఆనందపడింది. ఎందుకంటే ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి యొక్క ఒక సోదరి. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధంలో ఒక ఆత్మీయమైనటువంటి సంబంధం. కాబట్టి మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది అన్న వార్త వినగానే ఎంతో సంతోషపడి, ఎంతగానో ఆనందపడింది. ప్రియ సహోదరి సహోదరులారా, వివాహమైన తరువాత, వివాహమైన ఒక సంవత్సరానికి ఒక డైలాగ్ వస్తుంది. ఏంటి డైలాగు చెప్పండి? వివాహమైన తర్వాత ఒక సంవత్సరానికి ఒక డైలాగ్ వస్తుంది. ఏంటి డైలాగు? చెప్పండి. మీలో చాలా మంది కూడా ఆ ప్రశ్నలు గురించి వివాహమైన వారికి వేసిన ప్రశ్న, వివాహమైన సంవత్సరానికి పిల్లలు కలగాలి, సంతానము రావాలి. ఏంటిది ఇంకా పిల్లలు కలగలేదా, ఏంటిది ఇంకా సంతానం లేదా అని వివాహమైన తర్వాత ఒక సంవత్సరానికి ఇన్ని మాటలతో వారిని బాధ పెడితే ఎలిజబెత్ అమ్మ గొడ్రాలు ముసలి వయసులో దేవుడు ఆమె గర్భఫలాన్ని ఆశీర్వదించాడు. సమాజంలో ఎలిజబెత్ అమ్మ ఎన్ని అవమానాలు పొందినటువంటి, సమాజంలో ఎంతో మంది నానా రకాలుగా ఆమె ఎన్నో ప్రశ్నలతోటి బాధపెట్టి ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మన దేవుడు తాను నమ్ముకున్న వాడిని, తన మీద విశ్వాసం ఉంచినటువంటి వాడిని ఎన్నటికీ కూడా చేయి విడువడు అనడానికి నిదర్శనము ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించడమే. మానవులకి అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే అని ఈ యొక్క ఎలిజబెత్ అమ్మ గర్భఫలం ద్వారా మనందరికీ అర్థమవుతుంది.
వస్తున్నాను. అవునంగా ఒక స్త్రీ గర్భం ధరిస్తే ఆమె దగ్గర ఉండి ఆమెకి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరతను కూడా తన దగ్గరకు తీసుకొని వస్తున్నారు. అలా చేయడము మన యొక్క ధర్మము. మరి ఎలిజబెతమ్మ విషయంలో చూసినట్లయితే ఆమె యవ్వనస్తురాలు కాదు, ఆమె వృద్ధాప్యంలో ఉంది. మరి అటువంటి ఆ స్త్రీకి ఆ గర్భఫలము దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆ వృద్ధాప్య సమయంలో ఆ ఎలిజబెతమ్మకు ఇంకా ఎంతగానో సహాయము అవసరము. మరి ఆ సమయంలోనే అటువంటి సందర్భంలోనే మరి దేవుడి తల్లి అయినటువంటి మరియ తల్లి తన ఇంటికి వెళ్ళడము మనకు వాక్యంలో వినియోగం సహోదరి సహోదరులారా. మరి ఎలిజబెతమ్మ అడగలేదు మరియ తల్లి, నాకు సహాయం చేయి, నాకు వచ్చి పరిచర్యలు చేయని. సహాయము అడగకపోయినా కానీ మరియ తల్లి వారి యొక్క అవసరతను గుర్తించింది. ఇదిగో ఎలిజబెతమ్మకు ఈ సమయంలో ఒక తోడు అవసరము, ఈ సమయంలో ఒక సహాయము అవసరము. కాబట్టి మరియ తల్లి ఎలిజబెతమ్మ గృహానికి వెళ్ళి ఆమెకు కావలసినటువంటి సహాయము, ఆమెకు కావలసినటువంటి పరిచర్యలన్నీ కూడా చేయసాగింది. సహోదరి సహోదరులారా, అదేవిధంగా మరియ తల్లి యోహాను సువార్త 2వ అధ్యాయము 3-4 వచనాల్లో మనము చూసినట్లయితే కానాపనే పెళ్లి విధిలో ద్రాక్షారసము అక్కడ కొరతపడుతుంది. అక్కడ ఎవరు అడగలేదు, ఇదిగో మాకు ద్రాక్షారసము తక్కువ పడింది అని ఎవరు కూడా మరియ తల్లి అడగలేదు. ఏ విధంగా అయితే ఎలిజబెతమ్మ విషయంలో మరియ తల్లి తన యొక్క అవసరతను గుర్తించిందో మరి ఈ పెళ్లి విషయంలో కూడా ద్రాక్షారసం తక్కువైంది అన్నటువంటి విషయాన్ని మరియ తల్లి మాత్రమే గమనించింది. వారి అవసరాన్ని మరియ తల్లి గుర్తించింది. కాబట్టి మరి వారి యొక్క అవసరాన్ని క్రీస్తు ప్రభువుకు చెప్పి వారి యొక్క అవసరాన్ని తీర్చింది. సహోదరి సహోదరులారా, అడిగితే సహాయం చేసేవారు సాధారణమైనటువంటి మనుషులు. మరి అడగకుండా సహాయం చేసేవారే క్రైస్తవులని మనము నిరూపించాలి. అడిగితే సహాయం చేసేవారు సాధారణమైనటువంటి మనుషులు. అడగకుండా సహాయం చేస్తే అప్పుడే నీవు నేను కూడా ఆ క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి విశ్వాసులుగా, ఆ క్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నటువంటి విశ్వాసులుగా మనము పరిగణించబడతాం. సహోదరి సహోదరుల, మరి మరియ తల్లి ఎలిజబెతమ్మ గృహంలో ఆమె ప్రసవించేంత వరకు కూడా మరియ తల్లి ఎలిజబెత్ గృహంలో ఉంది. అంటే సుమారు ఎన్ని నెలలు ఉంటుంది? సుమారుగా 6వ నెలలో ఇంటికి వెళ్తే సుమారుగా అంటే 3 సంవత్సరముల కాలం పాటు మరియ తల్లి ఎలిజబెతమ్మకు సేవలు చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మరి మన జీవితాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే మన జీవితంలో మరి ఎవరైనా ఉన్నత స్థానంలో ఉంటే లేదా ఒక ధనవంతుడు ఒక పేదవాడికి సహాయం చేయాలంటే మనలో చాలా మంది కూడా సాహసించారు సహాయం చేయడానికి. నేను ఎందుకు వారికి సహాయం చేయాలి, నేను ఇంత ఉన్నత స్థానంలో ఉన్నాను, నేను పెద్ద ధనవంతుడిని, వారి దగ్గరికి నేను వెళ్ళేంటి, వారికి సహాయం చేయడానికి అని మనము చాలా సార్లు కూడా గర్వపడుతున్నాం. సహోదరి సహోదరుల, మరి మనమే అంత గర్వం చూపిస్తే మరి స్వయాన లోక రక్షకుడికే మరియ తల్లి తల్లి మరి ఆ తల్లి ఎటువంటి గర్వం చూపిస్తేది, ఆ తల్లి ఎటువంటి గర్వాన్ని ఎటువంటి ఫీలింగ్ చూపించుకోకుండా తన సోదరైనటువంటి ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెకి కావలసినటువంటి పరిచర్యలన్నీ కూడా చేసింది. మరి రోజు మన తల్లి శ్రీ సభ మనకి మరియ తల్లిని ఒక ఆదర్శంగా మన ముందు ఉంచుతుంది. సహోదరి సహోదరుల, మరి మరియ తల్లి అవసరాన్ని గుర్తించి వారికి సహాయం చేస్తుంది. మరియ తల్లి మరి ఒక ప్రేమించే మనస్తత్వం కలిగినటువంటి మాతృమూర్తి. మరియ తల్లి మరి ఆపదలలో మనందరినీ కూడా ఆదుకునేటువంటి తల్లి. సహోదరి సహోదరుల, మరి ఈరోజు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా ఆహ్వానిస్తుంది. మరి ఏ విధంగా అయితే మరియ తల్లి
మరి మరియ తల్లి క్రీస్తు ప్రభువును తన గర్భంలో మోసింది. కానీ మనం మాత్రము ప్రతి ఆదివారము ఒక చిన్న పని మాత్రము చేయలేదు. ఏంటని మనము కనీసము బైబిల్ కూడా మోయలేకపోతున్నాము. బైబిల్ మీద మర్చిపోతామేమో కానీ సెల్ ఫోన్ మాత్రము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాము. బైబిల్ మీద మర్చిపోవచ్చు కానీ సెల్ ఫోన్ మాత్రము ఖచ్చితంగా మన జోబులలో లేకపోతే మన పర్సులలో పెట్టుకొని వస్తుంటాం. మరి మరియ తల్లి అంత కష్టపడి అన్ని బాధలు అనుభవించి క్రీస్తు ప్రభువును మోసి మరి ఆ తల్లి ఏ విధంగా అయితే ఎలిజబెత్ గృహానికి వెళ్ళి అక్కడ మరి క్రీస్తు ప్రభువును ప్రకటించిందో, క్రీస్తు ప్రభువు సాక్ష్యంగా నిలిచిందో, మరి మనము కూడా మనకు సాధ్యమైన వరకు సహోదరి సహోదరుల దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచాలి. మన విశ్వాసంతో పాటు మన సహోదర విశ్వాసాన్ని కూడా పెంచడము మన బాధ్యత. సహోదరి సహోదరుల మరి ఈరోజు ఆగమన కాల వృత్తంలోని ఎన్నో క్యాండిల్ వెలిగించాము? రెండో క్యాండిల్ కదా, రెండోనే కదా. ఈరోజు ఆ వృత్తంలో ఉన్నటువంటి 4వ ప్రవృత్తిని వెలిగించున్నాము. ఆ 4వ ప్రవృత్తి అలాంటి ఆ 4వ ప్రవృత్తిలలో ఉదాహరణలు. మరి ఆ ప్రవృత్తిని దేవుడున్న ప్రవృత్తి లేదా ప్రేమ భక్తి అని పిలుస్తారు. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనము మరి 41వ వచనంలో చూసినట్లయితే ఏ విధంగా అయితే మరి ఎలిజబెత్ అమ్మ మరియ తల్లితో పవిత్రాత్మ చేత ఆమె కొన్ని మాటలు పలికింది. దేవుని ఇక్కడ చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవి పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలైన ప్రశ్న పిమ్మడి ఎలిజబెత్ అమ్మ ఎలిగింది కలెను. స్త్రీ అందరిలో నీవు ఆశీర్వదింపబడినదానివో, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. ఈ వాక్యాలు ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి గురించి తెలియజేస్తుంది. ఎలిజబెత్ అమ్మ ఊరికి అలాగా చెప్పలేదు. ఎలిజబెత్ అమ్మ మీద ఏముంది? ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలైంది. పవిత్రాత్మను పొందుకున్న తర్వాత ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి గురించి ఈ విధంగా స్త్రీలందరిలో కూడా నీవు ఆశీర్వదింపబడినదాన్ని. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రపంచంలో చూసినట్లయితే ఎన్నో కోట్ల మంది స్త్రీలు మనకు కనిపిస్తారు. అన్ని కోట్ల మంది స్త్రీలలో మరి ఎలిజబెత్ అమ్మ గారు మరియ తల్లిని చూసి ఇదిగో స్త్రీలందరిలో కూడా మరి ఆశీర్వదింపబడినారు, ఈ గర్భఫలము ఆశీర్వదింపబడినని మరి ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మ పరిపూర్ణాలై ఈ వాక్యాన్ని తెలియజేస్తుంది. మరి ఆ సమయంలో మరియ తల్లి ఆనందపడాలో బాధపడాలో కూడా తెలియలేదు. ఎందుకు బాధపడుతూ ఉందంటే మరి యూద ఆచార సాంప్రదాయాల ప్రకారము వివాహము కాకముందు ఎవరైనా ఒక కన్య గర్భం ధరిస్తే మరి ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి వారిని చంపేస్తారు. ఒక రకమైనటువంటి అలజడి మరియమ్మ హృదయంలో ఉంది. ఒక రకమైనటువంటి ఒక ఆందోళన, ఒక రకమైనటువంటి బాధ మరియ తల్లి హృదయంలో ఉంది. ఇదిగో నేను వివాహం నాకు ఇంకా కాలేదు, నాకు నిశ్చితార్థం మాత్రమే జరిగింది. వివాహం జరగకముందు ఇటువంటి కార్యం నా జీవితంలో జరిగితే సమాజం నా గురించి ఏమనుకుంటుందో, సమాజంలో నన్ను ఎన్నెన్ని మాటలు అనుకుంటుందో అన్నటువంటి ఒక రకమైనటువంటి అలజడి, ఒక రకమైనటువంటి ఆందోళన మరియ తల్లి హృదయంలో ఉంది. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా మరియ తల్లి దాన్ని విడనాడకుండా దేవుని యొక్క ప్రణాళికకు కలవచ్చి ఇదిగో నేను నీ యొక్క దాసులను నీ చిత్త ప్రకారము, నీ ప్రణాళిక ప్రకారము నాకు
నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చిన నాకు ఏలాగో ప్రార్థించెను. ఎలిజబెత్ మాట్లాడుతుంది, ఇదిగో నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చి 3 మాసాలు నా దగ్గర ఉండి నాకు పరిచర్య చేసిందంటే నా జీవితము ఎంత ధన్యమండి, నా జీవితము ఎంత అదృష్టం చేసుకుంది. నా ప్రభు తల్లి నా దగ్గరికి రావడము ఇది నాకు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను అని ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి గురించి పలుకుతుంది. మరి మాటలు విన్నప్పుడు మరియ తల్లి హృదయంలో ఉన్నటువంటి ఆ అలజడి, మరియ తల్లి హృదయంలో ఉన్నటువంటి ఆ ఆందోళన కూడా తొలగిపోయి చిన్నగా మరియ తల్లి హృదయంలో ఒక ధైర్యానికి స్థానం కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ మాటలతోటి మరియ తల్లికి ఎక్కడ లేనటువంటి ఒక ధైర్యం వచ్చింది. ఆ భయము, ఆందోళన, మరి ఆమె హృదయంలో ఉన్నటువంటి అలజడి అంతా కూడా తొలగింపబడింది. ఇదిగో నీవు ప్రభువు తల్లివి అని ఎలిజబెత్ అమ్మ చెప్పగానే మరియ తల్లిలో ఒక రకమైనటువంటి ధైర్యము, కొండంత బలము మరియ తల్లికి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, అంత ధైర్యం వచ్చింది కాబట్టి మరి మరియ తల్లి హృదయము ఆనందంతో, మరియ తల్లి హృదయము ఎంతో సంతోషంతో ఒక స్తోత్ర గీతాన్ని పాడుతూ ఉంది. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. మరియ తల్లి ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో స్తోత్ర గీతాన్ని పాడము మనం వాక్యంలో చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముందుగా చెప్పినట్టు ఈరోజు ఎన్నో ప్రవృత్తి వెలిగించినాము, 4వ ప్రవృత్తిని వెలిగించినాము. ఆ ప్రవృత్తిని ఏమని పిలుస్తారు? దేవుని ప్రవృత్తి లేదా దేవుని ప్రవృత్తి లేదా ప్రేమవతి అని పిలుస్తారు. మరి అసలు ప్రేమ అంటే ఎవరు? ప్రేమ అంటే దేవుడే. దేవుడే ప్రేమ స్వరూపుడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. మరి ఏకైక కుమారుని ప్రభువు ఈ లోకానికి ప్రసాదించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఏముంటుందండి? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ 100% స్వార్థంతో కూడుకున్నటువంటి ప్రేమ. మనుషుల ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే కండిషనల్ లవ్. నేను నిన్ను ప్రేమిస్తే నాకేంటి లాభం, నేను నిన్ను ప్రేమిస్తే మరి నాకు ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది, మరి నేను నిన్ను ప్రేమిస్తే నాకేమి ఇస్తావు, నేను నిన్ను ప్రేమిస్తే నాకు చేకూరే లాభం ఏంటి, నాకు చేకూరే ప్రయోజనాలు ఏంటి అని మనము లెక్కలు వేసుకొని మనము ఒకరినొకరు ప్రేమిస్తూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ ఏమంటుందండి? దేవుని ప్రేమ కండిషన్స్ ఏం లేవు, అన్కండిషనల్ లవ్. మరి దేవుడి ప్రేమ సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క ప్రేమ నిస్వార్థంతో కూడుకున్నటువంటి ప్రేమ. అందుకే మరి దేవుడు ఈ లోకానికి వచ్చి మన పాపముల కోసము ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మరి మనం అనుభవించవలసినటువంటి శిక్షను యేసు ప్రభువు అనుభవించి మనందరికీ కూడా రక్షణ తీసుకొచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి దేవుడి వన్ సైడ్ లవ్ కదా, దేవుడి వన్ సైడ్ లవ్, అవునా కదా చెప్పండి? దేవుడి వన్ సైడ్, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం దేవుడిని ప్రేమిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, దేవుడికి ఎంత దూరంగా వెళ్ళిపోయినా కానీ దేవుడు మనల్ని ప్రేమించడము ఎప్పుడు కూడా ఆపడు. దేవుని యొక్క ప్రేమ అనంతమైనది. దేవుని యొక్క ప్రేమతో హద్దులు సరిహద్దులు అనేవి ఏవి ఉండవు. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి
జీవితంలో ఒక మార్పును తీసుకొని రావాలి. ఇదిగో ఇక నుంచైనా కానీ దేవుడి వన్ సైడ్ లవ్ కాకుండా దేవుడు ఏ విధంగా అయితే మనల్ని ప్రేమిస్తున్నాడో మనం కూడా దేవుడిని మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో సంపూర్ణంగా ఆ దేవుడిని ప్రేమించాలి. సహోదరి సహోదరులారా, మరి సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో మనుషుల కంటే వీరిని ఎక్కువగా ప్రేమిస్తాము. చెప్పండి, మనుషుల కంటే వీరిని ఎక్కువగా ప్రేమిస్తాము. మనుషుల కంటే మనము ఎక్కువగా ప్రేమించేది వస్తువులను. మరి మనుషులను ఏం చేస్తాము? మనుషులు ఏం చేస్తాము? ద్వేషిస్తాము. అని అంతా రివర్స్ చేస్తాం. మనుషులను ప్రేమించాలి, వస్తువులను ద్వేషించాలని చెప్పట్లేదు. మనుషులని మొట్టమొదటిగా మనుషులకు ప్రయారిటీ ఇవ్వాలి, మనుషులను ప్రేమించాలి. అలా చేయకుండా మనం వస్తువులను ప్రేమిస్తున్నాము, మనుషులను ద్వేషిస్తున్నాము. ఇదిగో ఈ క్రిస్మస్ పండుగైనా కూడా మన జీవితంలో ఒక మార్పు అనేది తీసుకురావాలి. ఈ పగ, ద్వేషము, గర్వము ఇవన్నీ కూడా తొలగించుకొని క్రీస్తు ప్రభువు మన యొక్క హృదయంలో జన్మించాలి. మన యొక్క హృదయంలో జన్మించాలి అంటే ఈ యొక్క హృదయంలో ఆ ప్రభువుకి మనము స్థానం అనేది ఇవ్వాలి. ఆ స్థానం ఇవ్వాలి అంటే మనం మంచి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఏ విధంగా అయితే ఎలిజబెత్ అమ్మ మరియమ్మ కలయికలో ఒక ఆధ్యాత్మిక సంభాషణగా మారిందో, మరి మనం కూడా ఇతరులను కలిసినప్పుడు ఒక ఆధ్యాత్మిక సంభాషణగా మారాలి. సాధారణంగా ఒక ఇద్దరు స్త్రీలు కలిస్తే ఏం చేస్తారంటే సాధారణంగా ఒక స్త్రీలు ఒక దగ్గర ఉంటే వారి చర్చ మీకేం చేస్తారు. అలా కాకుండా ఇప్పటి నుండైనా ఇదిగో ఈరోజు తల్లి తీసమా మరియమ్మ అందరూ ఎలిజబెత్ అందరూ మనందరికీ ఒక ఆలోచనగా చూపిస్తుంది. ఇదిగో వారిద్దరి కలయిక ఏ విధంగా అయితే ఆత్మీయ సంభాషణగా మారిందో, వారిద్దరు కలిసినప్పుడు దేవుడు ఏ విధంగా వారి మధ్యలో ఉన్నారో అదే విధంగా మనం మన సహోదరులను కలిసినప్పుడు మన యొక్క సంభాషణ దేవుని గురించి ఉండాలి. మన యొక్క సంభాషణ ఒక ఆధ్యాత్మిక సంభాషణగా ఉండాలి. సహోదరి సహోదరులు, కాబట్టి ఈ క్రీస్తు ప్రభు మన హృదయంలో జన్మించడానికి ఆటంకంగా ఉన్నటువంటి మన పాప జీవితం అయితేనే, మనం చేసినటువంటి పాపాలైతే వాటన్నిటిని కూడా ఆ ప్రభు తొలగించి ఆ ప్రభు మన హృదయంలో జన్మించడానికి మనకు కావలసిన మంచి మనసులో కావలసినటువంటి సిద్ధపాటులో ఆ దేవాదేవుడు మనకు దయచేయాలని ప్రత్యేకంగా ఈ యొక్క దేవుని పూజలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ దీవించుగాక. మనందరం లేచి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రశ్న, మరియను ఈరోజు సువార్తలో ఎవరు దర్శించారు? మరి తల్లి ఎవరు దర్శించారు? చెప్పాలి. ఎవరు దర్శించారండి? మరి తల్లి సేవ చెప్పారు. ఎలిజబెత్ను ఎవరు దర్శించారు? ఎలిజబెత్ను ఎవరు దర్శించారు? నేను మర్చిపోతున్నాను. ఆమె దర్శించింది మరి తల్లి. కనపడని వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఒక మాట చదవండి. ఈరోజు మొదటి కారణము 5వ అధ్యాయం ఇంకా 4వ వచనం చిన్న ప్రార్థన చేస్తున్నారు. అద్భుతమైన మాట ఉంటుంది. ప్రభు అయిన దేవుడి ప్రభావంతోనూ తన ప్రజలను పాలించును.
లోకంలోని నదులెల్లరూ లోకంలోని నదులెల్లరూ నరులందరూ కూడా ఈ మాట ఉన్నారు, మనం గుర్తించిన మాట. లోకంలోని నరులందరూ అతని ప్రాభవమును దేవుని ప్రాభవమును అంగీకరింతురు కనుక అతని ప్రజలు క్షేమముగా జీవింతురు. గమనించండి, ఎలిసబెతమ్మ దేవుని యొక్క ప్రభావాన్ని ఏం చేసినామే? గుర్తించినారు. దేవుడు నాడు మరియలో లోకంలో ఉన్నటువంటి అందరం దేవుని యొక్క ప్రభావం అంటే ఆయన యొక్క మహిమ దేవుడు ఇక్కడ ఉన్నాడని అంగీకరిస్తే క్షేమంగా ఉంటామని చెప్పి వాక్యం సాధిస్తుంది. దేవుడు అంటే దేవుని చూపిస్తుంది. నాకేమైపోతుందో ఏమైపోతుందో నాకు తెలిసి ఖచ్చితంగా ఎలిసబెతమ్మకు దేవుడు సుఖప్రసవాన్ని దయచేసి ఉన్నాడు. చెప్పండి, ఆమె దీని అంగీకరించింది దేవుని ప్రభావాన్ని. దేవుని ప్రభావం క్షేమంగా ఉంటారు. దేవుడే మీ కష్టాల్లో బాధల్లో మీ ఇబ్బందుల్లో దేవుడు చూపించాడు. దేవుడు ఇప్పుడు ఉన్నాడు. నేను మాట్లాడు నా పక్కన ఉన్నాడు, నా సత్యం నా పక్కన ఎవరైతే దేవుని ప్రభావాన్ని అంగీకరిస్తారు వారు క్షేమంగా జీవిస్తారు. దేవుడు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తుంది. మహా ప్రేమ కనికరం దయగలిగినప్పుడు మా దేవ ఈరోజు ప్రభావ మరియు తల్లిని బట్టి మీరే స్వయంగా ఎలిసబెతమ్మను దర్శించారు. మరియు తల్లిదండ్రులు ఆమె గర్భమందు ఆమె హృదయంలో సాష్టాలుగా నువ్వు ఉన్నావన్న సత్యాన్ని ఈ ప్రభావాన్ని ఎలిసబెతమ్మ గుర్తించినాయి. అందుకే ప్రభువా సుప్రసవాన్ని దయచేసిన ఈరోజు ప్రభువా నీవు మా మధ్యలో ఉన్నావు, మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, మా కుటుంబాల్లో ఉన్నావు. నీ ప్రభావం మాలో ఉండి మాతో ఉన్నటువంటి సత్యాన్ని మేము ఎలిసబెతమ్మ విశ్వసించాలి. నీవు అంతగా ఉండే దేవుడు అవుతాడు, ఓమ్ని పొటెంట్ ఉన్నాయి, సర్వ వ్యాపకుడు అవుతాడు, సర్వ అవస్థలు ఉన్నవాడు. నీ ఆనందం లేకుండా నీ ప్రేమ లేకుండా చిన్న మొక్క కూడా ఎగలేదుతాడు. ఆకాశాన్ని భూమి తీసినటువంటిది నీ ప్రేమ. నీ ప్రభావం ఎంత విశిష్టమైనదంటే తండ్రి, నీ ప్రభావాన్ని ఎవరైతే అంగీకరిస్తారో అంగీకరించి ఉన్నారో వారందరూ క్షేమాభివృద్ధి కలిగి ఉన్నారు. ఈరోజు ప్రభువా ఈనాటి వాక్యాన్ని వీళ్ళందరినీ కుటుంబాలను సమర్పిస్తున్నాను. ప్రభువా నీ ప్రభావాన్ని లోకంలోని జనులలో గుర్తించకపోయిన మేము మాత్రం గుర్తించగలిగాం. నీ ఉన్నామన్న సత్యాన్ని మేము తెలుసుకొని గ్రహించి క్షేమంగా క్షేమాభివృద్ధితో మా అందరి జీవించాం. ఈరోజు ప్రభావ ఈరోజు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వీళ్ళందరినీ ప్రభావ మీ కుటుంబాన్ని సమర్పిస్తున్నాను. ఎవరెవరు ఏ అవసరంతో ఇక్కడికి వచ్చినా ఏ బాధతో ఇక్కడికి వచ్చినా కానీ నీ ఆశీర్వాదాలను అధికంగా పొందడానికి మీ బిడ్డలకు వచ్చేవస్తున్నాయి. ఇదిగో ప్రభావ మీ ప్రభావంతో మీ బిడ్డలందరినీ బట్టి క్షేమాభివృద్ధిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, సకల ఆశీర్వాదాలు ప్రభువా ఈ బిడ్డలకు ఈనాటి పరిశుద్ధమైన ఈ వాక్యాన్ని బట్టి దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారంగా 128 పుష్పాదులతో Thank you.
బలి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారంలో ప్రార్థించండి. ప్రార్థించడం. ప్రభువా, పరిశుద్ధ కన్యైన మరియమాత గర్భమును తన ప్రాభవముతో పండించిన పవిత్రాత్మ ఈ పీఠం మీద నేను సమర్పించే అర్పణలు కూడా శుద్ధీకరించి నీకు అంగీకారయోగ్యంగా రూపొందించుగా మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో గాక. మీ మనస్సులను ఇవ్వండి. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభుదేవా, భావనిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతావందనములు మా ప్రభువు క్రీస్తు ద్వారా చెల్లిస్తాం. యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా ప్రవక్తలందరి సందేశులు అతని ఆగమనము ముందుగానే తెలియజేశారు. వర్ణనాతీతమైన ప్రేమలో కన్యమాత అతని గర్భమున మోసారు. ఆయన రాకడను బాప్తిస్మయోహాను ప్రకటించి అతడు రాగానే అతన్ని ప్రజలకు చూపారు. ఆ మీద అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జనములకు సిద్ధపడుతున్న మమ్ము ఆనందంతో నింపాడు. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందంలో ఉన్న మేము నెలకొనగలిగి ప్రార్థించడంలోను అతని స్థుతులను పాటలలో నిమగ్నమై కూడా అతడు దాచుగా కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పాల్గొనన్నిటితో ఏకమై నేను అధిగీతలతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచిన వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావనపుతానికి నీకొక పవిత్రుడవు, నీ సృష్టి అందరూ నీకు స్తుతించుతారు. ఎలాగైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమస్తమునకు జీవం పోసి నీవు ప్రస్తుతపరుస్తున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమును ధర్మమైన అధ్యక్షుడై ప్రజల రకము పిలుస్తున్నారు. కావున ప్రభువా, ఈ కానుకలకు ఈ సభములను చేసిన పవిత్రాత్మ ద్వారా పవిత్రత ప్రతిపాదనస్తున్నారు. ఈ విధమున ఇది మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీరము రక్తములుగా మారుగా అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి స్తుతించి శిష్యులకిచ్చుచు నీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. యేసు ప్రభువు నా రక్షకుడా
దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇదిగో తన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాపము, ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారలోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. యేసు ప్రభు ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు ప్రభువు రక్షణాయుధము శ్రమలను అద్భుతమైన ఉత్థానాన్ని మోక్షాలను స్మరిస్తూ అప్పుడు మళ్ళా చేసి వస్తారని ఎదురు చూసి మేము ఈ పవిత్ర శిలువను కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాం. ఈ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపబడి పాల్గొంటున్నాం. తన మరణం ద్వారా మీతో సాక్షిపరిచిన నీ కుమారుని పరిస్థితితో నేను ఆయన శరీరాత్మలతో పోషింపబడి పవిత్రాత్మ నింపబడి అతని ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండటం తెలుసు. అతను మమ్మల్ని గీతాత్మగా రూపొందించిన కాక మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతో ముఖ్యంగా పవిత్రమైన నీవు దేవమాత అయిన మరియు తల్లితో ధన్యులైన అపోస్తలతో వేద సాక్షులతో సకల పుణ్యులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యం వాసన చేయి. ఎలా వీరి విజ్ఞాపన ప్రార్థనలకు సహాయపడి మేము ఆధారపడి ఉన్నాం. ప్రభువా మమ్మల్ని సత్యపరిచి మరి లోకమంతటి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిపాదిస్తున్నాం. ఈ లోకం జ్ఞాపకం చేసి ఈ శ్రీసభ ఈ సేవలో మా ఫ్రాన్సిస్ పాప గారిని మా గారి వారి పీఠాధిపతి తదితర పీఠాధిపతులను వీళ్ళందరినీ మీరు సంపాదించుకున్న విశ్వాసము ప్రేమను విడవడం ఈ చిత్త ప్రకారం మీరు సమగమన చేయడం మీ విడలందరి మనలో ఆగి దయగలదని నలుగురు సంచలనం మీ విడలని కనికరించి మీరు వారికి రాసుకోవడం. దేవుడికి తెలిసినాన్ని తెలియచేయాలని ప్రార్థిస్తున్నాను. డాక్టర్ ఆర్ హైదరాబాద్ జీవితంలో దేవుడు చేసిన సకల మేలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిడ మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు చక్కటి రవీంద్ర రెడ్డి తన మొదటి దివ్యసంత సాధారణ స్వీకరించబోతుండగా దేవుడు ఆవిడ తోడుగా కావడానికి ఆవిడ విశ్వాసాన్ని బలపరచాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువును నిర్దేశించినటువంటి భక్తనాథుడి ఆత్మ దేవుడికి తెలిసినాన్ని దయచేయాలని అలాగే జసితా కీర్తనకు దేవుడు ఓదార్పు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. మరి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కాబట్టి మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాను. నిత్య సహాయానికి మరి అదేవిధంగా సిస్టర్ తెరేసాకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాను. మరణించినటువంటి సిస్టర్ పార్వతి సాకు దేవుడికి తెలిసినాన్ని దయచేయాలని ప్రార్థిస్తున్నాను. మరణించినటువంటి భక్తనాథుడి ఆత్మకు దేవుడికి తెలిసినాన్ని మోక్ష భాగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాను. మరణించినటువంటి లాయర్ సాకు దేవుడికి తెలిసినాన్ని మోక్ష భాగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కళావతి మరియు రేష్మాకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాను. కే నితీష్ కుమార్ రెడ్డికి దేవుడు మంచి జాబ్ దయచేసినందుకు దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిడ దేవుడు ఎల్లప్పుడూ కాపాడాలని ప్రార్థిస్తున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఈ లోకంలో వారందరినీ రైతుల రాజ్యంలో చేర్చుకున్నాము. మేము రాజ్యం చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందంలో పొందుతున్న మా ప్రభువైన క్రీస్తు ద్వారా అది చేయించినాము. అతని
క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. భక్తితో విశ్వాసంతో చెప్పుకున్నారు. వారి యొక్క తండ్రి ప్రభువాన్ని గురించి మాకు రక్షించండి, మా రోజులు మాకు శాంతి ప్రసాదించండి. ఈ దయాకరణ పాపం నుండి మమ్మల్ని విడుదల చేసి అన్ని కలతలను సర్వదా కాపాడండి. ఈ మోక్షాలను మా రక్షణ యేసుక్రీస్తు ఆత్మను రేచించుదాము. సమాధానాన్ని కలుగుగానే విశిష్టంతో పన్నెండు ప్రభు మా పాపాన్ని పాటుకుంటే ఇస్తారా మాకందరి సమాధానం వేసి యుగయుగములు జీవించి పరిపాలించిన ప్రభువా ప్రభు శాంతి సమాధానం మీ అందరితో ప్రేమలేని వారు ఒక సమాధానం మొదటి సమాధానం సర్వేశ్వరి కపిల లోక పాపములను పరిహరించుటకు ఆమోదయోగ్యము. సర్వేశ్వరి కపిల లోక పాపములను పరిహరించుటకు ఆమోదయోగ్యము. సర్వేశ్వరి కపిల లోక పాపములను పరిహరించుటకు ఆమె శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వర పిల్ల, ఇదిగో ఎలిజబెత్ వలె ఎవరైతే దేవుని యొక్క ప్రభావాన్ని అంగీకరిస్తారు వారు క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని తెలుసు. వాక్కు ద్వారా నాతో మాట్లాడినటువంటి కృపగలిగిన దేవుడిని స్తుతిస్తున్నారు. ఈ గొడవ పిల్లల వారు ఎంతో ధనిలు. మధుర
ఈ వారం రోజు ప్రియుల పండుగ 25వ తేదీ క్రీస్తు జయంతి మహోత్సవం, 26వ తేదీ పునీత స్టీఫెన్ గారి పండుగ, 27వ తేదీ పునీత యోహాను అపోస్తలుడు గారి పండుగ, 28వ తేదీ పావన పసిబిడ్డల పండుగ. పోయిన ఆదివారం వచ్చినటువంటి కారణంగా 6,782 రూపాయలు. క్రీస్తు జయంతి పండుగ కార్యక్రమాలు డిసెంబర్ 24వ తేదీ మంగళవారం రాత్రి 11:30
నిమిషాలకు క్రిస్మస్ పండుగ పూజ ఉంది. 25వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు పండుగ పూజ ఉంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు దివస ప్రసాద ఆరాధన మరియు అనంతరం నూతన సంవత్సర పండుగ పూజ ఉండదు. జనవరి 1వ తేదీ బుధవారము 8 గంటలకు పూజ ఉండదు. క్రిస్మస్ క్యారల్స్ పోయినప్పుడు 2వ తేదీ నుంచి మరి క్రిస్మస్ క్యారల్స్ గ్రామాలలో తిరిగినప్పుడు విచారణలు ఆధ్వర్యంలో జరిగినవి. విచారణలు సిస్టర్స్ పిల్లలందరూ కలిసి పోయినప్పుడు ప్రేమతో ఆహ్వానించి భోజన వసతి కల్పించినటువంటి కుటుంబాలు కే చిన్నప్ప ఎదురు గ్రామం చేసి డాక్టర్ పిట్టూరు నిర్మల సత్యమ్మ వారి కుటుంబము, ఎస్ రాజన్న ఇప్పటిపల్లె సంఘ వారి కుటుంబము, రంగనాయకుడు వి రాజపాలెం గ్రామోపదేశి వారి కుటుంబము, కె ప్రసాద్ కాలమాపం గ్రామోపదేశి వారి కుటుంబము, బి బాలస్వామి హైదరాబాద్ గ్రామోపదేశి వారి కుటుంబము, సి భాస్కర్ నగరపల్లి గ్రామోపదేశి వారి కుటుంబము, ఇల్లూరు దేవదాసు మాలపడ గ్రామోపదేశి వారి కుటుంబము, వరద మెర్సి మధు ఆదరపల్లి గ్రామము వారి కుటుంబము, ఇల్లూరు బాలప ఇంద్రానగర్ గ్రామ సంఘ వారి కుటుంబము, పైడికాల కుమార్ భారతి వారి కుటుంబం పెద్దశేఖరపల్లె మాజీ సర్పంచ్, బి సురేష్ శిఖర్ సాబు వారి కుటుంబము, జి ప్రసాద్ రోజీ వారి కుటుంబము, సోమిరెడ్డిపల్లి సామదాసు మరియు వారి కుటుంబము, బొత్స ఆనందు జయమ్మ వారి కుటుంబము, సమతో చెన్నయ్య వారి కుటుంబము, పి అశోక్ సిని వారి కుటుంబము, మాసనూరి ఇస్కర్ రాణి వారి కుటుంబము, అనకల జసిందమ్మ వారి కుటుంబము, హెచ్ మాణికమ్మ వరప్రసాద్ వారి కుటుంబము, జా ప్రభాకర్ జయమ్మ వారి కుటుంబము, ధర్మ కేశన్ సార్ వారి కుటుంబము, కోరదొక్కి వీరయ్య మీ వారి కుటుంబము ఇంతవరకు భోజన వసతులు కల్పించారు. మీ ప్రధాన ఛానళ్ళు మాట్లాడారు. ఈ క్యారల్స్ గురించి మేము కుటుంబాలను రక్షిస్తున్నప్పుడు కొన్ని మా హృదయాన్ని తాకాయి విషయాలు. ఒక గ్రామానికి వెళ్ళాను నేను. చాలా పేద గ్రామం, చాలా పేదవాళ్ళు. సిస్టర్ కూడా నా వాళ్ళ సిస్టర్ చాలా పేదవాళ్ళంటే పేదవాళ్ళు. నేను గమనించాను, ప్రతి ఒక్కరు కూడా దేవునికి దారుణంగా, అంటే చాలా దారుణంగా, అది ఊహించలేదు కాలంలో వేశాను. సిస్టర్ నేను మాట్లాడు కాబట్టి దేవుని పట్ల మీరు కలిగి ఉన్నటువంటి భక్తి కానీ విశ్వాసాన్ని కానీ అదే విధంగా నేను అభినందిస్తున్నాను. మరి అదేవిధంగా రెండు విషయాలు చెప్పాలనుకున్నాను. నేను ఒకసారి మధ్యాహ్నం భోజనం చేసి వచ్చినప్పుడు తలుపు తెరిచాను. చేసి మధ్యాహ్నం మోస్తాను తలుపు తెరిస్తే ఒక అక్క వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు గుడి కలుగుతున్నారు, చర్చి కలుగుతున్నారు. నిజంగా హార్ట్ కలిసింది. ఈ నా హృదయాన్ని కాని విషయం, ఇది రెండో విషయం. నేను వెళ్ళిపోయాను. ఎవరో తెలియదు, పసిపెట్టులు, ఇద్దరు పెట్టులు అక్కడ చర్చి కలుగుతున్నారు. మూడో విషయం ఏంటంటే సిస్టర్ నాకు ఒక విషయం చెప్పారు. మన స్కూల్లో చాలా పిల్లలు చదువుతున్నారు. కొంతమంది అనాథ పిల్లలకు మన దిశలో ఉన్నటువంటి కొంతమంది ఎంతో మంచి మనసుతో స్పాన్సర్ చేస్తున్నారు, వాళ్ళు ఫీజులు భరిస్తున్నారు. సో ఎందుకు చెప్పారంటే ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ పండుగ చేసుకున్నాం. ఈ సంవత్సరం ఏ కాలంలో కొనాలా, ఏ షాప్కి వెళ్ళాలా, రుద్రుడికి వెళ్ళాలా, కాబట్టి సోఫాస్కి వెళ్ళాలా, ఆ
ఆలోచిస్తామా? అది నేను ఎందుకు చెప్తున్నాను విషయం, దేవుణ్ణి సంతోషపెట్టే ఏదైనా పని ఈ సంవత్సరం నువ్వు చేయగలిగి క్రిస్మస్ చదువుకుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి కుటుంబాలను మామూలుగా ఆశ్రయించి భోజనం పిల్లవాడికి దేశంలో ఎవరు అడుగుకునేవారు, పిల్లలు భోజనం ఈ క్రిస్మస్ ఈ సంవత్సరం జరుపుకునే క్రిస్మస్ ప్రత్యేక క్రిస్మస్ ఉండాలని ఈ ఇచ్చానుగా నేను మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నాను. ఇది నా ఆశ. మరి క్యారల్స్ వెళ్ళినప్పుడు ప్రతిరోజు మాతో కలిసి గ్రామాలకు వచ్చి గృహాలను సందర్శించి మరి ఎంతో శ్రమ తీసుకొని ఈ క్యారల్స్ నిర్వహణ చేయడానికి ఎంతగా శ్రమించినటువంటి ఆదిమ సిస్టర్స్ మరి అక్కడ పోటీలో హాస్పిటల్ పిల్లలను నేను అభినందిస్తున్నాను. వారికి మీ అందరి తరఫున ఇక మీ అందరూ తెలియవలసినట్లుగా 24వ తారీఖు మంగళవారం మనము అర్ధరాత్రి పూజతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తాం. ఎన్ని గంటలండి? 24వ తారీఖు పండుగ పూజ రాత్రి 11:30. సో కాబట్టి సమయానికి పండుగ కూడా వేడుక వచ్చేవాడు నాకు తెలుసు. సమయానికి ఈ పండుగ పూజలు పాల్గొని చిన్నారి బాలయేసయ్య ప్రత్యేకమైన ఆశీర్వాదం నేను అందరూ నిండుగా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. సో 24 మంగళవారం అర్ధరాత్రి పూజ 11:30 ఉంటుంది. ఉదయం పూజ 8 గంటలు ఉంటుంది. గురువారం విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తారు. అదేవిధంగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని 31వ తారీఖు అనగా మంగళవారమే రాత్రి 10:30 1 గంట 10:30 నుండి 11:31 గంట పాటు అంటే గడిచిన సంవత్సరం దేవుడు చేసిన మేలు కానీ స్తోత్రాలు చేసుకుంటున్నాం. 1 గంట పాటు ఆరాధన మరి నిర్వహిస్తున్నాం. 1 గంట ఆరాధన ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఆరాధనలో పాల్గొన్నారు. సో ఆరాధన అయిపోయిన తర్వాత దేవుడు పాల్గొనే నిమిషాలు మరి నూతన సంవత్సర దేవుడు విషయాన్ని ప్రతి ఒక్కరు మరి గమనించుకోగలరు. మరి కొన్ని కుటుంబాలను మేము ఇంకా దర్శించకపోయాము. వాళ్ళు మరి ఆబ్సెంట్ అయి ఉన్నారు. క్యాబస్ మరి ఎవరైతే మరి కోరుకుంటున్నారు కుటుంబాలను సందర్శించలేదు మరి క్యాబస్ విషయమై దయచేసి పూజ అనంతరం మీ పేర్లను మరి ఉపదేశ అయితే ఈరోజు సాయంకాలం మీ కుటుంబాలను దర్శిస్తాం. మరి అదేవిధంగా డాన్ బోస్కో సభకు చెందినటువంటి ఫాదర్లు ఒక గ్రాండ్ అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది బైబుల్ డైరీని తయారు చేశారు. 2020 సంవత్సరానికి గాను బైబుల్ డైరీని ప్రచురించారు. ఫోన్ చేశారు. మరి ఎవరికైనా కావాలంటే దయచేసి మీ పేరు దయచేసి కేవలం 200 రూపాయలు మాత్రమే. బైబుల్ డైరీ వాక్యాలన్నీ ఉంటాయి. సంవత్సరానికి సరిపడు దివ్య గ్రంథ పఠనాలన్నీ ఉంటాయి. మంచి చిన్న ప్రసంగాలు ఉంటాయి. కాబట్టి ఎవరికైతే ఈ బైబిల్ డైరీ కావాలో కేవలం 200 రూపాయలు మాత్రమే. దయచేసి పూజ అనంతరం మరి సాగు సంప్రదిస్తే ఉపదేశిస్తాం. ఈ డైరీలు అమలు చేసుకుంటా మీకు బైబిల్ డైరీ అమలు చేస్తాం. మరి అదేవిధంగా మరి పండగ దీపావళి పూజ చర్చిలో ఉంటుంది. వాతావరణం బాగాలేదు, చర్చిలో ఉంటుంది. చర్చిలో మేము టెంట్ ఏర్పాటు చేస్తున్నాం, పూజలు చేస్తాం. మరి ఇంకా ఎవరైతే పండగ చందాలు ఇవ్వలేదు అది మన బాధ్యత. దయచేసి ఇంకా మళ్ళీ చెప్తున్నాను, పండగ చందాలు మీరు దేవుడికి ఇస్తున్నారు. ఇది మనందరి పండుగ. ఫాదర్ పండుగ, సిస్టర్ పండుగ, ఎవరి పండుగ అందరూ చేసుకోవాల్సిన పండుగ. ఎవరైతే ఈ పండుగ చందాలు మరి కానుకలు ఎవరైతే దయచేసి పూజ త్వరగా మరి చందాలు ఇచ్చి దేవుని అమలు చేసుకోవాల్సిందిగా నేను మీ మరొకసారి ప్రేమతో తెలియజేస్తున్నాను. దయచేసి మరి గమనించండి. మరి సమయానికి మరి పండుగ దేవుల రోజులో పాల్గొనాల్సిందిగా మరొకసారి
మనం దేశాన్ని వీక్షించు. తలలో ఒకసారి ప్రార్థించుదాం. సర్వశక్తి గల ఓ దేవా, మా శాశ్వత రక్షణకు సంకేతముగా ఉన్న దివ్య సంప్రసాదము మేము స్వీకరించి ఉన్నాము. మాకు రక్షణము దయచేయి. ఉత్సవం దగ్గర పడిపోయి మేము భక్తి విశ్వాసములతో మీ కుమారుని జన్మదినోత్సవం కొనియాడుటకు ఉత్సాహముతో తెలుగుతున్నాము. ఈ ఉత్సవం కొనియాడు యోగ్యతను మాకు దయచేయమని మిమ్ము ప్రార్థిస్తున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. ఈరోజు భగవద్గీత ఎలిజబెత్ను ఎవరు రచించారు? మరియ తల్లి. ఎవరైతే గర్భం ఫలం కోసం చూస్తున్నారో దయచేసి వారు చేయబడి పాపం 2 శాతం ప్రారంభం చేస్తున్నాం. చివరి ఆశీర్వదిస్తాం. గర్భం ఫలం ఎవరైతే చూస్తున్నారో చేయబడి అందరూ దయచేసి మరి ఇప్పుడు చేయబడి దయచేసి వారి కోసం ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయండి. శుభాసనాలు ఇప్పుడు చేయబడి ఎలా చేసి ఉదయం నమస్కారం గర్భఫలం ఎవరైతే అవసరం లేదో వారి కోసం ప్రార్థన చేయండి. ఈరోజు యేసయ్య మరి ఆ తల్లిని దర్శించి ఆమె కృపాన్ని దేవుడి పండించుగా ప్రార్థన చేయండి. కూర్చే పెట్టడం ఎవరు శుభ్రాల్సిన అవసరం లేదు. మన సహోదరుడు హ్యాపీగా ఉండాలి. వాళ్ళ బిడ్డలు మనకు కావాలి. వాళ్ళ బిడ్డలు కావాలి. మరి ఏ తల్లి అయితే బిడ్డలు వాళ్ళ కోసం చూస్తున్నారు వారి కోసం ప్రొటెక్షన్ ప్రార్థన చేయండి. మౌన ప్రార్థన చేయండి. మౌనం ఉండదండి. మనసులో ప్రార్థన చేయండి. చేయగలిగేదంటే చేయండి. దేవుడు తన మహాకృపను బట్టి మరి తల్లి ప్రార్థన సహాయం పడి ఏ తల్లి అయితే 12 బిడ్డల కోసం ఎదురు చూస్తుందో, ఏ తండ్రి అయితే 12 బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారు, వారి యొక్క తలంపు లేనటువంటి దేవుడుగా సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే తల్లి అర్థాన్ని ఆ దైవ దేవుడు మరి దీవించి ఆశ్రయించి ఖండించి అన్నట్టి బిడ్డలు వారు దయచేయగాక. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి సమాప్తమని సమాధానం సేవలు జీవించండి.